కెప్టెన్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నితిన్ గారు నిన్న మిమ్మల్ని ఒకసారి ఇబ్బంది పెడుతున్నాను, మీరు ఏమనుకోకండి అన్నారు. ఏంటి అన్నాను అంటే ఈవెంట్ గురించి చెప్పారు. సో నిజంగా ఇందులో ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇందాక రవి చెప్పినట్టు కేవలం ఈటీవీ కాదు, ఈనాడు పత్రిక కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, ఈ గ్రూప్ అంతా మన అంటే ప్రతి తెలుగువాడింట్లో ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయిన, అంటే అలా పెరిగాం మేము అందరం. చిన్నప్పుడు నేను విపుల చతుర పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు ఈటీవీ విన్ చేసే సినిమాలు చూస్తుంటే వాటికే ఒక దృశ్యరూపం ఇచ్చారు కదా అనిపిస్తుంది నాకు బేసిక్గా. సో ఒక రెవల్యూషనరీ బడ్జెట్స్లో, ఒక రెబల్ కంటెంట్స్తో, ఒక రెవల్యూషనరీ వర్కింగ్ డేస్లో మొత్తం సినిమా మేకింగ్ అంటే యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే రకంగా కంటెంట్ ఇస్తూ ఇన్ని బ్లాక్ బాస్టర్లు ఇంత తక్కువ సమయంలో కొట్టడం అనేది అసలు ఇది ఒక అసాధారణమైన విషయం. నాకు తెలిసి ఇది వేరే ఏ లాంగ్వేజ్లో జరిగి ఉండదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ ఈటీవీ విన్. ఏ ముహూర్తాన ఈటీవీ విన్ అని పెట్టారో ఆ విన్ అలాగే ఉంటుంది, ఆ విన్నింగ్ స్ట్రీక్ అలాగే కంటిన్యూ అవుతుంది, విజయాలే ఉంటున్నాయి. నిజంగా ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ అట్ ఈటీవీ విన్. నితిన్ గారికి, సాయి గారికి, బాపినీడి గారికి, ఎంటైర్ ఈటీవీ విన్ టీంకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ అభినందనలు, మీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయని నాకు అర్థమైంది వరుసగా మీ కంటెంట్ చూస్తున్నప్పుడు. సో నితిన్, ఇలాంటి మంచి కంటెంట్ గురించి, ఇలాంటి మంచి సినిమాల గురించి పిలవడం అది ఇబ్బంది ఏం అవ్వదు. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్ యాక్చువల్లీ. కాకపోతే రాగానే స్రవంతి గారు పాపం హరీష్ అన్నారు. అనగానే సరేలే, మొన్న సినిమా అనుకున్నంత ఆడలేదు కదా, అందుకే పాపం అన్నారేమో అనుకున్నా. తర్వాత వచ్చిన అందరికీ అనేశారు కాదు, అదే అందరికీ అనేశారు. ఆ తర్వాత ఓకే మన కాదులే అనుకుని మెల్లిగా. అందుకే ఇందాక నరేష్ గారు పగలబడి నవ్వుతున్నారు, నేను ఎందుకు ఇలా ఫీల్ అయ్యని చెప్పి నరేష్ గారు చెప్పాను. రాధాకృష్ణ గారు, యమునా తీరం, సంధ్యారాగం, నిజమైన ఈ కళ్ళలో, నీలా రెండు కళ్ళలో, ఈ పాట వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ టాప్ 3లోనో టాప్ 1లోనో ఉంటుంది. అంటే ఇళయరాజా గారి పాట తర్వాత నేను ఎక్కువగా వినే పాట ఇదే. దాని సాడ్ వర్జన్ కూడా చాలా బాగుంటుంది. యమునా తీరం, సంధ్యారాగం, సెలవన్న ఈ కళలు, సెలయేరైన కళ్ళతో, వేటూరి గారు సేమ్ ట్యూన్కి అద్భుతంగా 2 వర్షన్స్ సార్. ఈ 2 పాటలు ఎప్పుడు నేను వింటుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన కళ్ళలో చాలా తక్కువైనా సరే మీ పాట ఎప్పుడు మా జీవితంలో ఒక పాట అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెల్కమ్ బ్యాక్. మీరు మళ్ళీ ఇలాంటి పాటలు ఈ సినిమాతో చేస్తున్నారని తెలిసిందే. మీరు మళ్ళీ ఈసారి గట్టిగా నిలబడాలి. తెలుగు తెలిసిన వ్యక్తి, తెలుగు సంగీతం, తెలుగు సాహిత్యం తెలిసిన వ్యక్తి, మీరు మరింత బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తిరువీర్, కమింగ్ టు ద ట్రైలర్, నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఇళయరాజా గారి పాటతో అది ఏమైంది అనగానే ఈ ట్రైలర్తో లవ్లో పడిపోయాను నేను. అక్కడి నుంచి తిరువీర్ గారిలో నేను నటించాను. సారీ అండి, నేను ఇంతకుముందు మీ సినిమా